తీరు మారట్లేదు. యథేచ్ఛగా దందా నడుస్తూనే ఉంది. దొరికిన కాడికి దోచుకుంటూనే ఉన్నారు. పేదల పొట్ట కొడుతూనే ఉన్నారు. ఎక్కడ రేషన్ పట్టుబడినా కూటమి నేతల పేర్లే వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల శివారు పోలవరం కాలువ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాలువ సమీపంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా పోలవరం కాలువ గట్టు వద్ద వ్యాన్ నిలుపు ఉంచినట్లు సమాచారం రావడంతో అధికారులు అక్కడికి చేరుకుని చెక్ చేశారు. సుమారు 5 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. ఆ వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు ఆలపాటి అఖిల్తో పాటు వ్యాన్ డ్రైవర్పై నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇల్లీగల్గా రేషన్ రవాణా చేస్తున్న వారిపై నిత్యావసర వస్తువుల అక్రమ రవాణా నిరోధక చట్టం 6A7 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి మేము విజిలెన్స్ వారు తనిఖీలు నిర్వహిస్తుండగా మనకి నల్లజర్ల మండలం నుండి ప్రకాశపాలెం వెళ్ళే మార్గం మధ్యలో ఒక వెహికల్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఏపీ 39 UT 9751 బండి. అది ఆ బండిలో సుమారు 4770 కేజీల వరకు PDS బియ్యాన్ని కనుగొనడం జరిగింది. దాన్ని MLS పాయింట్కి మేము పంపించి అక్కడ దింపించడం జరిగింది. అదేవిధంగా ఈ వెహికల్ని మన నల్లజర్ల SHO గారికి ఇవ్వడం జరుగుతుంది.